జగన్ సర్కార్ హయాంలో మద్యం కుంభకోణం జరిగిన తీరు, అందుకు అనుసరించిన కుట్ర ప్రణాళికను అభియోగపత్రం రూపంలో సిట్ కళ్లకు కట్టింది. కేటగిరీలు, బ్రాండ్ల వారీగా ఎంత మేర ముడుపులు నిర్ణయించింది, వాటి వసూళ్లకు ఎంచుకున్న విధానం, డిస్టిలరీలను బెదిరించిన పద్ధతిని సమగ్రంగా వివరించింది. 5 ఏళ్లలో 3.5 కోట్లను దండుకున్నారని తేల్చిన సిట్ ఆ మొత్తాన్ని బంగారం, హవాలా మార్గాల్లో పెట్టుబడి పెట్టిన తీరును పొందుపరిచింది. అదే సమయంలో ఆయా సందర్భాల్లో నిందితులు ఎన్ని వేల సార్లు ఫోన్లలో మాట్లాడుకున్నారో కూడా ఛార్జ్షీట్లో పేర్కొంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లలో మద్యం సిండికేట్ మొత్తం 3,570.87 కోట్లు ముడుపుల రూపంలో దోచుకున్నట్లు సిట్ నిగ్గు తేల్చింది. మద్యం సిండికేట్ కు కేటగిరీల వారీగా ఏ సంవత్సరంలో ఎంత ముడుపులు అందింది, ఏ బ్రాండ్లకు ఎలా ముడుపులు నిర్ణయించింది, కుట్రను ఎలా అమలు చేసింది ప్రాథమిక ఛార్జిషీట్లో వివరంగా పేర్కొంది. 2019వ సంవత్సరం రెండో అర్ధభాగంలో డిస్టిలరీల యజమానులతో హైదరాబాద్లోని పార్క్ హయత్ హోటల్లో సజ్జల శ్రీధర్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేశారని, తమ ప్లాన్కు సహకరించకపోతే మద్యం సరఫరా ఆర్డర్లు ఇవ్వబోమని బెదిరించారని పేర్కొంది. వ్యాపారం కోల్పోతామన్న భయంతో డిస్టిలరీల యజమానులు మద్యం కనీస ధరపై 12% చొప్పున ముడుపులు చెల్లించేందుకు అంగీకరించారని, కానీ లిక్కర్ సిండికేట్ దాన్ని కొన్ని రోజుల్లోనే 20% పెంచేసిందని సిట్ తెలిపింది. వసూలు చేసిన ముడుపులు మొదట రాజ్ కేసిరెడ్డికి అందేవని, వాటిని ఆయన విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, బాలాజీలకు అందజేసేవారని తెలిపింది. వారు ఆ సొమ్మును అప్పటి సీఎం జగన్ కు చేరవేసేవారని, ప్రతి నెలా సగటున 50 నుంచి 60 కోట్ల ముడుపులు అందేవని తెలిపింది. మొదట్లో మద్యం సరఫరాదారులతో ముడుపుల వ్యవహారాలపై సంప్రదింపులు, లావాదేవీలు రాజ్ కేసిరెడ్డి, సుమిత్, అప్పటి ఏపీ ఎస్బీసీఎల్ ఎండీ వాసుదేవరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి జరిపేవారన్న సిట్ రెండో దశలో ఏపీకి చెందిన డిస్టిలరీలు, సరఫరాదారులతో వాసుదేవరెడ్డి, హైదరాబాద్ కు చెందిన వారితో ప్రకాష్, సుమిత్ మాట్లాడేవారని తెలిపింది. ప్రతి నెల 27 నుంచి 30 లక్షల ఐఎంఎల్, 7 నుంచి 10 లక్షల బీరు కేసులు విక్రయించేవారని వెల్లడించింది. దోపిడీ ప్రణాళికను పక్కాగా అమలు చేసేందుకు విజయసాయిరెడ్డి సలహా మేరకు ఏపీఎస్ బీసీఎల్లో అనూష అనే డేటా ఎంట్రీ ఆపరేటర్ను రాజ్ కేసిరెడ్డి ప్రత్యేకంగా నియమించుకున్నారని సిట్ ఛార్జిషీట్లో పేర్కొంది. ఆమెను నియమిస్తూ అప్పటి ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ భార్గవ ప్రత్యేక మెమో జారీ చేశారని వెల్లడించింది. ఎంఐఎస్ సెక్షన్ నుంచి ఎప్పటికప్పుడు మద్యం విక్రయ సమాచారాన్ని సేకరించి రాజ్ కేసిరెడ్డికి రియల్ టైంలో చేరవేయడం అనూష ప్రధాన బాధ్యతన్న సిట్ ఆమె పంపిన సేల్స్ డేటా ఆధారంగా ఏ డిస్టిలరీ, సరఫరాదారు నుంచి ఎంత ముడుపులు రావాలో సైఫ్ అనే వ్యక్తి పట్టిక తయారు చేసి దాన్ని రాజ్ కు పంపేవారని తెలిపింది. రాజ్ దాన్ని మొదట్లో సుమిత్ కు, తరువాతి కాలంలో చాణక్య, ఎలియాస్, ప్రకాష్ కు పంపేవారన్న సిట్ డిస్టిలరీలు, సరఫరాదారుల ఖాతాలో సొమ్ము పడిన వెంటనే సుమిత్, ప్రకాష్ లు వారికి ఫోన్ చేసి ఆ వారం విక్రయాల ఆధారంగా ముడుపుల మొత్తం ఎంతో చెప్పి దాన్ని 2 రోజుల్లోగా అందజేయాలని డిమాండ్ చేసేవారంది. కిరణ్ కుమార్ రెడ్డి, కైఫ్, దిలీప్, సందీప్ ఖురేషి, చిస్తీ, మల్లేష్ తదితరులు మద్యం డిస్టిలరీలు, సరఫరాదారుల నుంచి డబ్బు తీసుకుని సుమిత్, ప్రకాష్ల ద్వారా రాజ్ కేసిరెడ్డికి చేరవేశారని వివరించింది. ముడుపులు అందాకే ఆర్డర్ ఫర్ సప్లై ఓఎఫ్ఎస్ ఇండెంట్ ప్లాన్లు తయారు చేసి ఏపీఎస్ బీసీఎల్లో ప్రత్యేక అధికారిగా ఉన్న సత్యప్రసాద్ కు అందజేసేవారని సిట్ పేర్కొంది. దాని ఆధారంగా ఆయన ఓఎఫ్ఎస్ జారీ చేసేవారని, తాము జారీ చేసిన ఇండెంట్ ఆర్డర్ను డిపో మేనేజర్లు ఖచ్చితంగా అనుసరించేలా చూసేవారని, ప్రతిరోజు డిపో మేనేజర్లతో 5-6 సార్లు కాన్ఫరెన్స్ కాల్స్ మాట్లాడేవారని తెలిపింది. నిందితుల మధ్య 2023 మే నుంచి 2025 జూన్ మధ్య 13,787 ఫోన్ కాల్స్ నడిచాయని సిట్ దర్యాప్తులో తేలింది. ఇవన్నీ సాధారణ కాల్సేనని, ఇంకా వాట్సాప్, సిగ్నల్ లాంటి యాప్ల ద్వారా అనేక కాల్స్ మాట్లాడారని వెల్లడైంది. దీన్ని బట్టి మద్యం కుంభకోణం నిందితులంతా నిరంతరం సంప్రదింపుల్లో ఉన్నారనేది స్పష్టమవుతోందని పేర్కొంది. నిందితుల్లో ఎవరెవరితో ఎన్నెన్ని కాల్స్ మాట్లాడారో ఆ వివరాలన్నింటినీ ప్రాథమిక అభియోగ పత్రంలో పట్టిక రూపంలో పొందుపర్చింది. వీళ్లంతా ఒకే సమయంలో ఒకే చోట ఉన్నట్లు అక్షాంశాలు, రేఖాంశాల విశ్లేషణ ద్వారా తేల్చింది. ఈ సమాచారమంతా అభియోగ పత్రంలో పేర్కొంది. వీటిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అత్యధికంగా 5,169 కాల్స్ మాట్లాడినట్లు పేర్కొంది. మద్యం ముడుపుల సొమ్ము తరలింపులో కీలకంగా వ్యవహరించిన ఆయన పిఏ బాలాజీ యాదవ్తో 1,171 కాల్స్, ముడుపుల సొమ్ము భద్రపరిచిన వెంకటేష్ నాయుడితో 807 కాల్స్ మాట్లాడినట్లు తేలింది. నాటి సీఎంఓ కార్యదర్శి కె ధనుంజయ రెడ్డి నిందితులతో 379 సార్లు మాట్లాడారు. రాజ్ కేసిరెడ్డి సీడీఆర్ను విశ్లేషిస్తే ఆయన ఎక్కువ సందర్భాల్లో హైదరాబాద్ ఇక్రిసాట్ కాలనీలోని మీనాక్షి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సెల్ టవర్ పరిధిలో ఉండేవారు. జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, వెంకటేష్ నాయుడు సహా పలువురు నిందితులు ఆయన్ను నిరంతరం కలిసేవారని తేలింది. వారి సెల్ టవర్ డేటా విశ్లేషిస్తే ఇదే విషయం స్పష్టమవుతోందని సిట్ తెలిపింది.
ఇదే సమయంలో కుంభకోణం సొమ్మును తమ సొంత ఖాతాలకు మళ్లించేందుకు మాఫియా అనుసరించిన విధానాలు చూసి సిట్ కూడా విస్తుపోయింది. దోపిడీ సొమ్మును దాచుకోవడానికి డిస్టిలరీలు, సరఫరాదారుల నుంచి ముడుపుల వసూళ్లకు ముఠా బంగారాన్ని మార్గంగా ఎంచుకుంది. డిస్టిలరీలు, మద్యం కంపెనీలు సరఫరా చేసిన మద్యానికి ఏపీఎస్బీసీఎల్ డబ్బు చెల్లించిన వెంటనే అవి మాఫియాకు ముడుపులు చెల్లించేవి. వాటి నుంచి బంగారం వర్తకులకు కమిషన్ చెల్లించాక మిగిలిన మొత్తాల్ని రాజ్ కెసిరెడ్డి, బూనేటి చాణక్య పెద్దలకు చేరవేసేవారని సిట్ పేర్కొంది. కొన్ని సందర్భాల్లో డిస్టిలరీలు భారీగా బంగారం కొన్నట్లుగా చూపి వ్యాపారులకు కమిషన్లు చెల్లించేవని, ఆ వ్యాపారుల ద్వారానే ముడుపుల సొత్తును మాఫియాకు చేరవేసేవని వివరించింది. అప్పట్లో ఏపీఎస్బీసీఎల్ కు మద్యం సరఫరా చేసిన డిస్టిలరీలు, కంపెనీల దస్త్రాల్ని పరిశీలించగా ఈ విషయాలు తెలిసాయని సిట్ ఛార్జిషీట్లో తెలిపింది. బులియన్ వ్యాపారులు, బంగారం దుకాణాలతో వారు నిర్వహించిన 100 కోట్ల నుంచి 120 కోట్ల లావాదేవీలకు సంబంధించిన అనుమానిత బ్యాంకు స్టేట్మెంట్లు లభ్యమయ్యాయని అభియోగ పత్రంలో పొందుపరిచింది. మద్యం డిస్టిలరీల యజమానులు వ్యాపార సంస్థల నుంచి నగదు రూపంలో ముడుపులు స్వీకరించడానికి, దాచేందుకు, పంపిణీకి మద్యం మాఫియా కొన్ని డెన్లను ఏర్పాటు చేసుకున్నట్లు సిట్ ఛార్జిషీట్లో పొందుపరిచింది. హైదరాబాద్, తాడేపల్లిలోని 7 చోట్ల ఉన్న ఈ డెన్లను దోపిడీకి కేంద్రాలుగా వినియోగించారని, ముడుపుల మొత్తాన్ని నగదు రూపంలో చెల్లించాలని ఆ సంస్థలపై మద్యం మాఫియా ఒత్తిడి తెచ్చినట్లు సిట్ విచారణలో తేలింది. ఏపీఎస్బీసీఎల్ నుంచి ట్రేడ్ అమౌంట్ ను అందుకున్న తర్వాత మద్యం మాఫియా తరపున ప్రకాష్ అనే వ్యక్తి ఫోన్ చేసి ఆ మొత్తాన్ని ముందుగా నిర్దేశించిన ప్రాంతాల్లోని వ్యక్తులకు అప్పగించాలని సూచించేవారని వైసీపీ అధినేత జగన్ నివాసం ఉండే తాడేపల్లి ప్యాలెస్ కు సమీపంలోని ది ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్లోనే ఆ పార్టీ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అతని అనుచరులకు మద్యం ముడుపులు అందాయని ప్రాథమిక అభియోగ పత్రంలో సిట్ స్పష్టం చేసింది.